ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ గాయత్రీ పరంబికాయ నమ దుమ్ దుర్గాయ నమ క్లీం క్లీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచన్నవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ హరి మర్కట మర్కటాయ శ్రీరామదూతాయ నమో నమః దుమ్ దుర్గాయ నమో నమః క్లీం మహాకాళికాయ నమ ధ్రాన్ దత్తాత్రేయాయ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. నేను జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని పాలపర్తి గురునాథ్ శర్మ. జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గోచారీత్యా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది. మాస ఫలితాల్లో భాగంగా మే నెల మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడానికి మీకంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మే నెల మాసంలో ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహస్థితి అంతా కూడా గోచారీత్యా ఈ రకంగా ఉంది. గోచార చక్ర ప్రకారంగా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్ర ప్రకారంగా మే నెల మాసంలో గ్రహస్థితి ఈ రకంగా ఉంది. గోచార చక్ర వశాత్తు చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క అంగారకుడు అంతా కూడా మే నెల మాసంలో 12వ తారీఖు రోజున మనకంతా కూడా మేషరాశిలో సంచారం చేయడం, బుధాదిత్య యోగంలో అంతా కూడా మార్పు జరుగుతుంది. ప్రధానంగా అంతా కూడా సూర్యమంగళ యోగం అనేది జరగడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా మే నెల మాసంలో 14, 15 తారీఖులో అంతా కూడా ఇక్కడ వృషభ రాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, శుక్రుడు అంతా కూడా మే నెల మాసంలో 15వ తారీఖు తర్వాత మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. శుక్రుడు బృహస్పతి కలయిక అనేది జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క పెద్దగా మార్పు లేదు. ఈ యొక్క కుంభరాశిలో సంచారం చేస్తున్నారు రాహు గ్రహం అంతా కూడా. కేతు గ్రహం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. గోచారీత్యా గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా అంగారకుడు మార్పు జరుగుతుంది. 40 రోజుల తర్వాత 45 రోజుల తర్వాత అంగారకుడు మార్పు అంతా కూడా స్వక్షేత్రంలో సంచారం చేయడం అనేది విశేషమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది కావున వృషభ రాశిలో అంతా కూడా ఈ యొక్క సూర్య భగవాను సంచారం చేసిన తర్వాత ఇటువంటి గ్రహస్థితి అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా మే నెల 14వ తారీఖు తర్వాత నుంచి రాజయోగాలు పట్టబోతున్న రాశులు ఏంటి, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావాలన్నా విశేషమైన ఫలితాలు పొందడానికి ఎటువంటి దేవతనంతా కూడా ఆరాధన చేయాలి, ఏ దేవత ఆరాధన చేయడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందుతారు. మే నెల మాసంలో ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వారు హనుమ జయంతి అనేది మనకి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి రోజున అంతా కూడా సంభవిస్తుంది. మే 12వ తారీఖు రావడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఆ రోజున మీరంతా కూడా ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో పుణ్యక్షేత్రంలో కానీ దేవాలయంలో కానీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో విశేషంగా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా అప్పాలమాల కానీ స్వామివారికి ప్రీతికరంగా మాస చక్రాలు అని చెప్పేసి అంటారు, వడమాలలు కానీ ఈ యొక్క గారెల మాలలు కానీ స్వామివారికి సమర్పించడం వల్ల, నాగవల్లి దళార్చన పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు. గ్రహస్థితి ఎవరి జాతకంలో కనుక అర్ధాష్టమ శని, అష్టమ శని, చతుర్థ శని అంతా కూడా అష్టమ శని అంతా కూడా ప్రభావం అనేది చూపిస్తుందో ఈ గోచార చక్ర ప్రకారంగా ఆ శనీశ్వర గ్రహ దోష నివారణార్థం ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందుతారని చెప్పేసి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి వారికి విశేషంగా పసుపు రంగు పూలతోటి ఆరాధన చేయడం వల్ల అఖండమైన రాజయోగ ప్రాప్తి కలుగుతుంది, ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది, సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మన్యసూక్త పారాయణం చేయించడం తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే హనుమతారతంలో భాగంగా సుందరాకాండ పారాయణం చేయించడం ఆంజనేయ స్వామి వారికి చాలా ప్రీతికరమైంది కావున ఎవరైతే కనుక శ్రీరామ జపాన్ని ఆచరిస్తూ సుందరాకాండాన్ని అంతా కూడా పారాయణం చేయిస్తూ ఉంటారు అఖండమైన రాజయోగ ప్రాప్తి రావడానికి ఈ మాసంలో అంతా కూడా ఈ యొక్క సూర్యగ్రహం అంతా కూడా మార్పు చెందిన తర్వాత రవిగ్రహం మార్పు చెందిన తర్వాత విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి విశేషంగా జాతకరీత్యా ఉన్న గ్రహ దోషాలు నివారణ చేసుకోవడానికి ప్రయత్నించండి. గోచార చక్రంలో మీకంతా కూడా చూసుకుంటే కాలసర్ప యోగంలో గ్రహస్థితి అంతా కూడా స్తంభంలో ఉంది, కాలసర్ప దోషంలో అంతా కూడా స్తంభంలో ఉంది కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అంగారకుడు శనీశ్వరుడు కలిగి జరిగింది కాబట్టి స్వల్పంగా మనస్పర్ధలు రావడం కానీ చిన్న చిన్న చికాకులు జరగడం కానీ ఈ గ్రహస్థితి అంతా కూడా మారిన తర్వాత మీకంతా కూడా మనశ్శాంతమైన జీవితం కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. మాట పట్టింపు అనేది పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కోప ఆవేశాలకు అంతా కూడా స్థానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇతరులతో మాట పట్టింపు మాట వివాదం పెరగడం కానీ చిన్న మాటకంతా కూడా మనస్పర్ధలు రావడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దీని నుంచి బయటపడడానికి ప్రయత్నించడం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం, ప్రధానంగా దానిమ పళ్ళని బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారని చెప్పేసి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క మే నెల మాసంలో ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా లభిస్తుంది, ఏ రోజుల్లో ఏ పరిష్కారం ఆచరించాలి, సంపూర్ణంగా విశ్లేషణ చేసుకొని ఏ దానాది కార్యక్రమాలు ఆచరించాలి, ఏ దేవతను అంతా కూడా పూజిస్తే కనుక
విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఏ గ్రహానికంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి, ఏ గ్రహస్థితి అంతా కూడా మీకు అనుకూలతగా ఉంది, అనుకూలంగా లేదు అనేది విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, సంపూర్ణంగా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్తాం. ఈ పరిష్కారాన్ని ఆచరిస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి జాతకులకి మే నెల మాసంలో గ్రహస్థితి అనుగ్రహించడానికి ఎటువంటి గ్రహాలంతా కూడా యోగకరంగా ఉన్నాయి, ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి, ఎటువంటి దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించాలో తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మే నెల మాసంలో ధనుసు రాశి జాతకులకంతా కూడా సప్తమ స్థానంలో శుక్రుడు బృహస్పతి కలికంతా కూడా జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా శుభకర వ్యయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమ అధికంగా ఉంటుంది, ఖర్చుతో కూడిన సంపాదన పెరగడం, ఖర్చులంతా కూడా శుభకార్యాల కోసం ఖర్చు విపరీతంగా పెరగడం జరుగుతుంది. బంధుమిత్రులతోటి విందు వినోదాల్లో పాల్గొనడం కానీ, దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు గణించడం కానీ జరుగుతూ ఉంటుంది. నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి అధికంగా శ్రమ అధికంగా పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మీకు ప్రలోభెట్టే వేళ్ళలో అంతా కూడా జరుగుతూ ఉంటారు. ప్రధానంగా ప్రలోభపెట్టి మీకు మోసం చేసే వాళ్ళు తారసపడడం జరుగుతుంటుంది. దీని నుంచి బయటపడడానికి మీరు అప్రమత్తంగా ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఎటువంటి కష్టాల నుంచి బయటపడడానికి ప్రతి నిత్యం కూడా మన్యసూక్త పారాయణం చేయించడం, హనుమత్ జయంతి రోజున విశేషంగా మీరంతా కూడా మే నెల మాసంలో దశమి తేదీ రోజున మే 12వ తారీఖు రోజున రావడం జరుగుతుంది. హనుమత్ జయంతి రోజున విశేషంగా మీరంతా కూడా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, మన్యసూక్త పారాయణం చేయించడం, శ్రీసూక్త పారాయణం చేయించడం వల్ల వ్యాపారంలో లాభాలు గణించడం కానీ జరుగుతూ ఉంటుంది. ఉద్యోగుల్లో మార్పులు రావడం కానీ, నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల లాభాలు గణించడం కానీ, శ్రమాధికంగా ఉండి నూతన వ్యాపారంలో మీకంతా కూడా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడం కానీ, ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఇటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ప్రయత్నించడం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల, మహాలక్ష్మీదేవికి కవచాన్ని పారాయణం చేయించడం వల్ల అఖండ లాభాలు చేకూరుస్తూ ఉంటాయి. ప్రధానంగా మీరంతా కూడా మహాలక్ష్మీదేవికి ఈ యొక్క తామర పూలతోటి, తేనెతోటి యజ్ఞ హోమాది కార్యక్రమం ఆచరించుకున్న వాళ్ళకి లక్ష్మీ కుబేర యోగం సిద్ధిస్తుంది. వ్యాపార స్థలంలో మీరంతా కూడా లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా స్థాపన చేయించండి. తద్వారా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి, శనీశ్వరుడికి, రాహుకి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి లాభాలు చేకూరుస్తాయి. శనీశ్వర గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా దశమ దృష్టితో శనీశ్వరుడు ఒక దృష్టి అంతా కూడా రాశిని చూస్తున్నారు కావున గోచారీత్యా ప్రతినిత్యం కూడా శని భగవాను ప్రీతికరంగా తైలాభిషేకం చేయించడం, తిలలు దానం చేసుకోవడం వల్ల లాభాలు చేకూరుస్తూ ఉంటారు. తిలు హోమాన్ని చేసుకోవడం వాళ్ళకి పితృదోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో ఆవునేతో దీపారాధన చేయడం వల్ల అఖండ లాభాలు చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది. 11 ప్రదక్షిణాలు చేయడం, ప్రధానంగా నవగ్రహ దేవాలయంలో ప్రతినిత్యం కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, నవగ్రహాలకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి అఖండమైన ఐశ్వర్యము, శరీర సంపదలంతా కూడా సిద్ధిస్తాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. బగలాంబకి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, రాధశ్యామల యజ్ఞాంతి కృతులు కానీ, ప్రధానంగా ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించుకోవడం వల్ల అఖండ లాభాలు చేకూరుస్తాయి. హనుమతే శ్రీరామదూతాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మే నెల మాసంలో గోచారిత్య గ్రహస్థితి అనుకూలించాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అనేది విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా హనుమతారాధన చేయడం ఈ మాసంలో చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా హనుమత్ దేవాలయంలో మీరు అన్నదానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. ఈ యొక్క ఎండాకాలంలో విశేషంగా భూతదయాన్ని చేయడం జరుగుతుంది. ప్రధానంగా భూతదయ అంటే పక్షులకి ఈ యొక్క ప్రకృతినంతా కూడా సంరక్షించడానికి మీరు పక్షుల్ని ప్రధానంగా గోమాత సేవ చేయడం, పక్షులకంతా కూడా ఆహారం పెట్టడం అనేది చేస్తూ ఉంటాయి కనుక రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. పక్షులకంతా కూడా జలాన్ని సమర్పించడం వల్ల పక్షులకి దాహార్తి తీర్చే విధంగా జలాన్ని సమర్పించే విధంగా ఉంటాయి కనుక అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎండాకాలంలో విశేషంగా మీరంతా కూడా జలాన్ని సమర్పించండి. చిన్న చిన్న పక్షులకంతా కూడా పిచ్చుకలకు కానీ, చిలుకలకు కానీ, పావురాలకైనా కానీ జలాన్ని సమర్పించడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ఆహారం కింద మీరు చేతితోటి పెట్టడానికి ప్రయత్నం చేయండి. మీరంతా కూడా రావి చెట్టు, వేప చెట్టు దగ్గర ప్రతినిత్యం కూడా అఖండ దీపారాధన చేయడం, దేవి కటకమల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, మన్యసూక్త పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. హనుమతారాధనలో భాగంగా సింధూర అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా శుక్రుడికి, బుధ భగవానుడికి, అంగారకుడికి, రాహుకి జపము హోమాది కార్యక్రమం ఆచరించిన వాళ్ళకి ఆర్థికంగా రుణబాధల నుంచి విముక్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగం సిద్ధించాలన్నా ఈ గ్రహాలే కారణమవుతాయి. ప్రధానంగా అందరూ కూడా శాంతి పూజలు చేయడానికి ప్రయత్నం చేయండి. అఖండమైన ఐశ్వర్యము, సంపద అంతా కూడా సిద్ధించడానికి మాసంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.